ఉగాది నక్షత్రాల గమనం ఏదైతే ఉంటుందో దాన్ని యుగ ఆది అంటాం. యుగాది రోజున మనం చేసేటువంటి పనులు ఏంటంటే ఉగాది పచ్చడి అంటాం కదా, షడ్రుచులు. జీవితంలో 6 రకాల బాధలు సంతోషాలు అన్నీ ఉంటాయి. అన్నీ కలిసి ఉండడమే యుగాది యొక్క లక్షణం. ఇక్కడ మనకి సంక్రాంతి పురుషుడు అని చెబుతాం. దాంట్లో సంక్రాంతి పురుషుడు లక్షణాలని బట్టి నిజంగా అంటే ఒక మాట చెప్తాను నాన్న, రేపు రాబోయే భూకంపాన్ని సరిగా చెప్పలేనటువంటి ఈ సైన్స్ ఎక్కడ ఒక 10 సంవత్సరాలకి ముందుగానే ఈ సంవత్సరంలో భూకంపం వస్తుంది, ఈ సంవత్సరంలో సునామీ వస్తుంది, ఈ సంవత్సరంలో ఫలానా వాతావరణం ఇలా ఉంటుంది, సరుకుల ధరలు ఇలా ఉంటాయి అని చెప్పేటువంటి మన సిద్ధాంతం ఎక్కడ? ఏ సైంటిస్ట్ వచ్చి పలానా సంవత్సరంలో పలానా టైంలో గ్రహణం పడుతుంది, పలానా గ్రహం పడుతుంది, చంద్రగ్రహణం, సూర్యగ్రహణం ఈ నక్షత్రం రోజున చెప్పమని చెప్తారా? చెప్పలేదు. మరి ఇలాంటి నాసా సిస్టమ్ని ఎన్నో వేల సంవత్సరాల క్రితం కనుక్కున్నదే మన సంస్కృతి. దాంట్లో ముఖ్యంగా భారతీయ సంస్కృతి అనేటువంటిది జీవన విధానం అనే చెప్తా. ఎన్నింటికి పడుకోవాలి, ఎన్నింటికి లేవాలి, ఏం తినాలి, ఏ సమయంలో తినాలి, ఎలా తింటే ఆరోగ్యంగా ఉంటారు, ఎలాంటి పనులు చేయాలని చెప్పిందే మన సంస్కృతి. మన సంస్కృతి అంటే ఒకటే చెప్తాను, హిందూ మతం అని కూడా చెప్పను నేను, హిందూ ధర్మం.